కలెక్టర్ మేడంని కలిసామండి. ఆమె శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీకి చెప్పారు. ఎస్పీ కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, నీకు ఎటువంటి న్యాయం కావాలంటే అది చేస్తాము అని చెప్పారు సార్. ఫస్ట్ కలెక్టర్ని కలిసారు, ఆ తర్వాత ఫస్ట్ కలెక్టర్ని కలిసాము, తర్వాత ఎస్పీని కలిసాము. ఎస్పీతో మాట్లాడాము. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం, నీకు ఏ న్యాయం కావాలంటే అది చేస్తాము అని చెప్పారు సార్. ఏం జరిగిందని చెప్పారా? మొత్తం అంతా చెప్పాము, జరిగిందంతా చెప్పాము. అతని సార్ కూడా చాలా మంచి స్పందించారు. అతని గురించి కూడా అంతా అతని నుంచి కూడా ఎంక్వైరీ అంతా తీసుకొని, అసలు ఆయన స్టోరీ అంతా తీసుకొని, మ్యాటర్ అంతా తీసుకొని దాన్ని బట్టి ఆయన మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు కలెక్టర్ మేడం. అట్లా పిల్లలు ఉన్నారు కదమ్మా, అట్లా బాధపడొద్దు కదా, మీకు న్యాయం చేస్తాము అని చెప్పారు. ఎస్పీ సార్కి లెటర్ రాశారు. అతను అవన్నీ ఆ లేడీతో ఇల్లీగల్ రిలేషన్ క్యాన్సిల్ చేసుకొని, ఆ లేడీ నా భర్తను వదిలేయాలి, నా భర్త ఆమెను వదిలేయాలి, ఆ వసంతని, నాతో పిల్లలతో మంచిగా ఉండాలి, ఆ ఇల్లీగల్ రిలేషన్ కట్ చేసుకోవాలి, నన్ను కానీ నా పిల్లల్ని కానీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకూడదు, మమ్మల్ని చాలా మంచిగా ప్రేమగా సంతోషంగా నాతో ఉండాలి, నన్ను పిల్లల్ని చూసుకోవాలి, పిల్లలకి ప్రేమతోటి నన్ను ప్రేమతోటి చూసుకోవాలి, నేను కోరుకుంటుంది అదే సార్. తెలుసు సార్, తెలుసు. ఆమె తెలిసి ఆమె తెలిసింది, ఆమె కుయ్యనే చెప్పిండు, నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, నాకు ఒక పాప పుట్టినప్పుడు పాప పుట్టినప్పుడు అమ్మాయిని చేసుకున్నా, పాప పుట్టింది అని అంటే నేను నమ్మను, ఆ అమ్మాయిని తీసుకొని మా ఇంటికి రాన్నది సార్. నన్ను పాపని తీసుకుని నన్ను పాపని తీసుకొని వాళ్ళ ఇంటికి పోయింది సార్. వాళ్ళ ఇంటికి పోతే గొడవ అయింది, బాగా రోడ్ బయటనే గొడవ అయింది. గొడవ అయితే అందరు ఉండి సరే ఇక చేసుకుంటూ, ఓ పిల్ల పుట్టింది కదా, గొడవ పడితే ఏమొస్తుంది, నువ్వు కూడా కాంప్రమైజ్ గా, ఆమె కూడా కాంప్రమైజ్ అవుతుంటది, ఆ ఉద్యోగస్తులు కదా, ఆ ఉద్యోగం చేసే కాడ ఆమె ఉంటది, నువ్వు ఆయనతో పాటు పోయి ఉండమన్నారు సార్. ఆమె అట్లనే మళ్ళీ ఈయన ఫోన్ చేసి ముగ్గురం కలిసి ఉందాము, సరే ఆ ఉద్యోగం కాడ ఉండనియండి, నువ్వు మనం ఒక దగ్గర ఉందాం అని చెప్పి ఆయన తీసుకొని పోయింది సార్. తీసుకొని పోయి తర్వాత ఆడ ఉండి ఆయనతో మంచుకున్నట్టుగా ఉండి ఐవీఎఫ్ చేయించుకున్నాను. ఆయనతో నా పిల్లలు కావట్లేదు, 9 సంవత్సరాల పిల్లలు కావట్లేదు, నార్మల్ గా పిల్లలు కావట్లేదు, ఐవీఎఫ్ చేయించుకుంటే ట్విన్స్ అయినారు. ట్విన్స్ అయిన తర్వాత పుట్టరు అనుకున్నది. పుట్టిన తర్వాత ఈ పిల్లలే లీగల్, ఆ పిల్లలు కాదు, ఆ పిల్లల్ని ఆమెను వదిలేసేయి అనేది ఆమె పంతం. అంటే ఆయన నుండి నాకు పుట్టిన పిల్లలే కదా, నేను వాళ్ళని కూడా వదిలేయను, ఈ పిల్లల్ని కూడా వదిలేయను, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటాను, ఏ ఎస్పీలు అడిగినా ఏ సిపి గారు అడిగినా కూడా అదే విషయం చెప్పింది సార్. కానీ ఆమెకు నా పిల్లలు ఆయన వద్దంటుంది, ఈ పిల్లలు ఆయన పుట్టలేదు అంటుంది సార్. ఆయన పుట్టలేదు అన్న దానికి నేను డిఎన్ఏ టెస్ట్ రెడీ ఉన్నా సార్, ఆమె రమ్మనండి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటా సార్. నేను నా దగ్గరే ఉంటుంది సార్, గత 2 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉంటుంది సార్. అంత ముందుకి 8-9 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తే ఆమె ఉన్నది, నా ఉద్యోగం చేసే దగ్గర నేను ఉన్నా సార్. ఇప్పుడు ఒక 2 years నుంచి నా దగ్గర ఆమెనే నేను మీతో ఉండను అని చెప్పి ఆమెనే వెళ్ళిపోయింది అమ్మగారింటికి. వెళ్ళిపోయినాక కూడా ఎట్లాంటి బెనిఫిట్స్ కావాలనో ఆయన కాల్ అవి తీసుకోండి, ఆయన అకౌంట్ డీటెయిల్స్ తీసుకోండి, ఎవ్రీ మంత్ ఆమె డబ్బులు పంపిస్తాడు, ఎవ్రీ మంత్ ఆ పిల్లల ఫీజులు కడతాడు, పిల్లలకు అక్కడికి వెళ్ళి స్కూల్లో జాయిన్ చేసిండు, ఆమె మంచి చెట్లు చూసుకుంటాడు. ఆయన తిట్టే తిట్లు ఎవరు కూడా ఇంత నార్మల్ వ్యక్తులు కూడా పడరు కావచ్చు సార్, అన్ని తిట్లు తిట్టినా ఆయన పడతాడు. ఆమెను ఏ విషయంలో ఏ కూడా డోకా చేయలేదు. మీరు ఆ విషయాన్ని కనుక్కోండి, ఆయన కాల్ లెటర్ తీసుకోండి, ఆయన ఏదేందో పర్ఫెక్ట్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత నేను శిక్ష అయితే నాకు శిక్ష చేయండి, దేనికైనా రెడీగా ఉన్నా సార్. కానీ నన్ను ఇట్లా అనవసరంగా బయటకు లాగి ఈ రోజు నా పరువు తీయడం అనేది, నేను బ్రతకాలలో వద్దా అన్న సిచ్యువేషన్ నన్ను నెట్టేసిరు సార్. ఇంత జరిగినప్పుడు, ఆమెకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు 12 సంవత్సరాలు ఎందుకు ఆగిందనేది మీరు క్వశ్చన్ చేయండి సార్. అదొక్కటే నేను అడిగేది, 12 సంవత్సరాలు ఎందుకు ఆగింది, ఏం ఎక్స్పెక్ట్ చేసి ఆగింది, ఎందుకు నడిచింది ఇదంతా అనేది ఒకసారి చేయండి. నేను కదా సార్ బాధితులు, ఆమె ఒక ఆడదాన్ని మీరు ఎట్లా ఆలోచించారు, నన్ను కూడా ఆడదానిగా చూడండి, నేనెంత మోసపోయినో, నేనెంత ఇబ్బంది పడ్డానో, నా పరిస్థితి ఏందో కూడా చూడండి. అంతేగాని వన్ సైడ్ గా ఆలోచించి వన్ సైడ్ గా వేయకండి సార్. నాది తప్పు ఉండుంటే ఈ 12 సంవత్సరాలు ఉన్నాయి పిల్లలు, నేను ఇట్లాంటి స్థితికి నేను వచ్చినా అంటే ఈ రోజు నన్ను ఇట్లాంటి స్థితికి వచ్చేసారు సార్. అందరు కలిసి బయటకు తీసుకొచ్చి అవి ఎన్నో సార్లు ఎంతో మంది కంప్లైంట్లు ఇచ్చినా, ఏం చేసినా ఆఫీసర్లు కూడా ఇదే చెప్పిన సార్, ఎన్నో సార్లు అంతా చెప్పిరు, పెద్ద మనిషి కూడా చెప్పిరు, ఏంది అమ్మాయిలు ఉన్న కోపం రేపు ఉండదు, మీరు నిమ్మలంగా ఉండండి, ఆమె ఉంటది మీరు ఉంటారు అని చెప్పి పెద్ద మనుషులు చెప్పడం, వీళ్ళు చెప్పడం, లాస్ట్ కి వచ్చినాక అన్ని చేపించుకుంటారు సార్. పిల్లల ఫీజులు కట్టించుకుంటది, నెల జీతంలో సగం తీసుకుంటది, మళ్ళీ కేసులు పెడుతుంది, మళ్ళీ కాంప్రమైజ్ అవుతుంది, మళ్ళీ ఆమెనే వెళ్ళిపోతుంది, ఆమెనే పెడుతుంది. రిప్యుటేషన్ అయిపోయింది సార్, ఇది సాధారణ విషయం అయిపోయింది. మమ్మల్ని మెంటల్ గా అరెస్ట్ చేయడానికి, ఆమె అరెస్ట్ చేసి నేను చచ్చిపోతే నిమ్మలంగా ఉందామని చూస్తుంది సార్, అంతే ఆమె. మీరు ఈ విషయాలు మీరు సిపి ఆఫీస్, కమిషనర్ ఆఫీస్ లో కనుక్కోండి, ఇక్కడ నల్గొండ ఎస్పీ ఆఫీస్ లో కనుక్కోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.